జనసేన నుంచి ముగ్గురిని అంటే టోటల్గా చంద్రబాబు గారి మంత్రివర్గంలో అవకాశాలు పరిమితంగా కుదిరినాయి. ఎందుకంటే మంత్రివర్గం మొత్తం కలిపితే 25 మందికి మించి ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ 15% కదా 175కి గాను, అందులో 10% అనుకుంటే 17.5 అవుతుంది, ఇంకొక 5% అనుకుంటే ఒక 8 దాకా అవుతుంది. టోటల్గా 25 దగ్గర ఆగాల్సి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఈ కూటమి భాగస్వామ్య పక్షాలకి సంబంధించినంత వరకు ప్రచారానికి వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉంది. జనసేన తరపున ముగ్గురికి అవకాశం లభించింది. ముగ్గురులో పవన్ కళ్యాణ్కి, నాదెళ్ల మనోహర్తో పాటు కందుల దుర్గేష్ పార్టీని మొదటి నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళకే అవకాశాలు దక్కినాయి. ఇక్కడ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఈ టైప్లో కాకుండా పార్టీనే మొట్టమొదటి నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళు కందుల దుర్గేష్, నాదెళ్ల మనోహర్, అట్లాగే పార్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి జనసేన, ఈ ముగ్గురికే తద్వారా ఒక చక్కటి సంకేతం ఇచ్చింది జనసేన. అంటే తెలుగుదేశం ఇచ్చినటువంటి అవకాశం కూటమిలో ప్రధానంగా 3 స్థానాలు, ఎందుకంటే కూటమి నాయకత్వం అది వహిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు కందుల దుర్గేష్తో పాటుగా ఈ ఇద్దరు కూడా తాజాగా క్యాబినెట్లో చోటు దక్కించుకోవడం ద్వారా